ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ రోజు నుంచి బాధిత రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టుల వాంగ్మూలం నమోదు చేయనుంది. పేపర్ ఎవిడెన్స్, ఫోన్ నంబర్స్ ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్. ప్రభాకర్ రావు టీం తమ సెల్ ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంలో సిట్ ముందుకొచ్చారు బాధితులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో లభించిన ఆధారాలతో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్. ఈ నెల 17న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నోటీస్ ఇచ్చింది సిట్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో అడుగు ముందుకేసినట్లుగా తెలుస్తోంది. బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్? ప్రియా, సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కూడా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. సో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ఈ కేసు దూకుడు పెంచారు. విచారణ విషయంలో ప్రణీత్ రావును విచారించారు, అలాగే ప్రభాకర్ రావును కూడా విడివిడిగా విచారించారు. అవసరమైతే ఇద్దరిని కలిపి కూడా విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. సో ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పాలి ప్రియా. ఫోన్ ట్యాంపింగ్ కేసులో చాలామంది బాధితులు కూడా ఇటు సిట్ అధికారుల దృష్టికి వచ్చారు, తమ ఫోన్లు ట్యాంపింగ్ చేశారని. ఇందులో ఈ రోజు నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి ఇటు రాజకీయ నేతలతో పాటుగా బిజినెస్ మెన్, అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. వారిని వాంగ్మూలం అంటే స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతోంది సిట్. దాదాపు ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత 3000 నుండి 4000 వరకు ఫోన్ నంబర్స్ ట్యాంపింగ్ చేశారు ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావు టీం అని ఏవైతే తెరపైకి వచ్చాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు చాలా సిట్ అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేశారు. పేపర్ ఎవిడెన్స్, ఫోన్ నెంబర్స్ ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ కూడా ఈ రోజు నుంచి రికార్డ్ చేయనున్నారు. సో ఈ రోజు బాధితుల రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టులు కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో లభించిన ఆధారాలతో బాధితుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతోంది సిట్. అయితే ఈ నెల 17న మరొకసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. అలాగే అతని యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. సీజ్ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపిస్తారు. అక్కడ లభించే ఆధారాల ద్వారా కూడా మరికొంత సమాచారం సేకరించే అవకాశం కూడా ఉంటుంది. సో సిట్ ఇప్పటికీ పరిశీలిస్తే కూడా ఇందులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, అలాగే శ్రవణ్ రావు, అలాగే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి రావులు వీళ్ళందరినీ కూడా విచారించింది. ఇందులో రిమాండ్ వెళ్లి బయలుపైకి వచ్చిన అందులో ప్రణీత్ రావును కూడా సిట్ కార్యాలయాన్ని పిలిపించడం, అలాగే అతన్ని కూడా విచారించడం జరిగింది. సో అతని వద్ద ఉన్న కొంత ఎవిడెన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో ప్రభాకర్ రావు అంటే ఆయన నేతృత్వంలోనే, ఆయన కనుసైగల్లోనే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా తమ టీం చేసిందని ఎక్కడైతే వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు నుంచి దర్యాప్తు చేసిన తర్వాత దాదాపు అంటే 2023 ఇటు ఉప ఎన్నికలు, అలాగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న క్రమంలో ఇతర పార్టీ నేతలకు సంబంధించి, బిజినెస్ మెన్లు, జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఏ విధంగా ట్యాంపింగ్ చేసింది, ఏ విధంగా గత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అదంతా కూడా వాంగ్మూలం సేకరించబోతున్నారు. సో ఈ రోజు నుంచి బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, అలాగే జర్నలిస్టులు కూడా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతుంది సిట్. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.